ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్లో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఈ లెసన్లో ఒక 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. ఇవన్నీ ఎప్పుడు చేయాలంటే మీరు ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, తర్వాత ప్రాక్టీస్ కోసం ఇవి చేయాలన్నమాట. మీకు పాలిసెట్కి కానీ డిఎస్సికి కానీ దేనికైనా కూడా ఈ ప్రాక్టీస్ పనికొస్తుంది. ఓకేనా? సరే, నేను ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. The minimum number of coefficients required to balance the equation. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఫస్ట్ దాన్ని బ్యాలెన్స్ చేసిన తర్వాత మనకు ఎన్ని అవసరం అవుతాయో అప్పుడు చూద్దాం. జాగ్రత్తగా చూడండి. Fe plus H2O will gives rise to Fe3O4 ప్లస్ H2. ఇది కదా మనకి ఇచ్చిన ఈక్వేషన్. దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే మనం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ Fe అంటే రియాక్టెంట్స్ సైడ్ ఒక Fe యాటమ్ ఉంటే ఇక్కడ Fe3 అని ఉన్నాయి కదా. దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ 3 కోఎఫిషియంట్గా వేయాలి. అప్పుడు LHS సైడ్ అంటే రియాక్టెంట్స్ సైడ్ ఎన్ని Feలు ఉన్నాయో ప్రొడక్ట్ సైడ్ కూడా, ప్రొడక్ట్ అంటే ఆరో మార్కు రైట్ సైడ్ అన్ని Feలే ఉన్నాయి, Feలు బ్యాలెన్స్ అయిపోయినాయి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, O4 అని 4 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఒక్క ఓనే ఉంది. దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే 4 పెట్టాలి ఇక్కడ, అప్పుడు కానీ బ్యాలెన్స్ కాదు. మరి హైడ్రోజన్స్ ఇక్కడ 4H2 ఉంది, దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ కూడా 4H2 వేయాలి. అంటే ఓవరాల్గా ఎన్ని కోఎఫిషియంట్స్ వచ్చినాయి? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. కరెక్టేనా? అంటే ఇక్కడ మినిమం నెంబర్ ఆఫ్ కోఎఫిషియంట్స్ అంటే 3, లేకపోతే దీని ముందు కూడా 1 కోఎఫిషియంట్ ఉంటుంది కదా, అందువల్ల మినిమం నెంబర్ ఆఫ్ కోఎఫిషియంట్స్ ఎంత అంటే ఆన్సరు 4 అని పెట్టాలి. 5 అనేది రాంగ్ ఆన్సర్, అక్కడ పొరపాటుని ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు which type of reaction is represented by the equation అని చెప్పి 2KClO3 will give rise to 2KCl plus 3O2. ఇది డీకంపోజిషన్ కదా. ఎందుకని ఒక సబ్స్టాన్స్ 2 సబ్స్టాన్స్లుగా విడిపోతున్నది, ఇది కెమికల్ డీకంపోజిషన్. కాబట్టి మన ఆన్సర్ ఏంటి అంటే బి. ఓకేనా? నెక్స్ట్, ఇన్ ది రియాక్షన్ Zn plus Cu2 plus will give rise to Zn2 plus Cu, the substance that is oxidized. ఈ రియాక్షన్ లో ఏ సబ్స్టాన్స్ ఆక్సిడేషన్ కు గురైంది? అసలు ఆక్సిడేషన్ అంటే మీకు తెలుసా? ఆక్సిజన్ ను యాడ్ చేయటం కానీ లేదా హైడ్రోజన్ ను రిమూవ్ చేయటం కానీ ఆక్సిడేషన్ అంటారు. ఏంటంటే ఆక్సిజన్ ను యాడ్ చేయటం కానీ లేదా హైడ్రోజన్ ను రిమూవ్ చేయటం కానీ ఆక్సిడేషన్. ఇక్కడ అదేం కనబట్టలేదు కదా సార్, మరి ఎలా అంటే అలా కాకపోతే ఇంకొక డెఫినేషన్ కూడా ఉంది. ఏదైతే ఎలక్ట్రాన్స్ ను పోగొట్టుకుంటుందో అది ఆక్సిడైజ్ అయినట్టు, ఏదైతే గెయిన్ చేసుకుంటుందో అది రెడ్యూస్ అయినట్టు. ఇక్కడ Zn కాస్త 2 ఎలక్ట్రాన్లని లాస్ చేసుకుంటేనే Zn+2 అనే ఒక పాజిటివ్ అయాన్ వచ్చేది. ఖచ్చితంగా జింక్ అనేది ఎలక్ట్రాన్స్ ని లాస్ చేసుకుంది. ఎలక్ట్రాన్స్ ని లాస్ చేసుకుంది అంటే ఖచ్చితంగా అది ఆక్సిడైజ్ అయినట్టే. సో ఏది ఆక్సిడైజ్ అయిందంటే జింక్ అనేది ఆక్సిడైజ్ అయింది. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్? డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే దీని అయాన్ దానికి, దాని అయాన్ దీనికి ఎక్స్చేంజ్ కావాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, AgNO3 ప్లస్ NaCl will gives rise to AgCl plus NaNO3. రాడికల్స్ ఎక్స్చేంజ్ అయినాయి కదా. ఇక్కడ NO3 అనే రాడికల్ Ag తోటి ఉంది రియాక్టెంట్స్ సైడ్, అదే ప్రొడక్ట్ సైడ్కి వచ్చేసరికి NO3 అనే రాడికల్ Na తో ఉంది. అంటే అలానే Cl కూడా రాడికల్స్ ఎక్స్చేంజ్ అయినాయి. కాబట్టి ఇక్కడ డబుల్ డీకంపోజిషన్ ఏంటి అంటే బి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, which gas is evolved when a dilute acid reacts with a metal carbonate? మెటల్ కార్బోనేట్స్ తోటి లేదా మెటల్ బైకార్బోనేట్స్ తోటి ఈ డైల్యూట్ యాసిడ్ కనుక రియాక్ట్ అయితే ఖచ్చితంగా CO2 అనే గ్యాస్ వస్తుందని మీకు తెలుసు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెటల్ కార్బోనేట్స్ తోటి కానీ అంటే CaCO3 అలా, లేకపోతే మెటల్ బైకార్బోనేట్ NaHCO3 వాటితోటి కనుక
యాసిడ్స్ రియాక్ట్ అయితే వచ్చేది CO2 గ్యాస్. నెక్స్ట్ విచ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్? ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే హీట్ అనేది రిలీజ్ అయ్యే రియాక్షన్. హీట్ అనేది రిలీజ్ అయ్యే రియాక్షన్లో హీట్ ఈజ్ రిలీజ్డ్ అనేది మన ఆన్సర్. హీట్ కనుక అబ్జార్బ్ అయితే ఎండోథర్మిక్, హీట్ కనుక రిలీజ్ అయితే ఎగ్జోథర్మిక్. ఓకేనా? నెక్స్ట్ బ్యాలెన్స్ ది ఈక్వేషన్. అల్యూమినియం ప్లస్ HCl, అల్యూమినియం plus HCl will gives rise to AlCl3 plus H2 అని ఒకటి ఇచ్చి దాన్ని ఏదో ఫస్ట్ బ్యాలెన్స్ చేయమన్నాడు. మనం చేద్దాం. ఇక్కడ AlCl3 అని క్లోరిన్లు 3 ఉన్నాయి కదా, దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ 3 కోఎఫిషియెంట్గా వాడాలి. ఓకేనా? ఇప్పుడు సరిపోయింది. ఇక్కడ 3H ఉంది, ఇక్కడేమో ఇలా H2 అని ఉంది, అది బ్యాలెన్స్ కాదు. అందువల్ల ఈ 3 అనేది నాకు కుదరలేదు కాబట్టి 6HCl అనేస్తా. 6HCl. అప్పుడు సిఎల్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి LHS సైడ్, అక్కడేమో 3నే ఉన్నాయి. దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ 2 వేస్తా. అప్పుడు సిఎల్స్ బ్యాలెన్స్ అయినాయి. కానీ అల్యూమినియంలో RHS సైడ్ ఏమో 2 ఉన్నాయి, ఇక్కడ LHS సైడ్ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ 2 వేస్తా. ఓకే, అల్యూమినియంలు కూడా బ్యాలెన్స్ అయిపోయినాయి. ఇంకా హెచ్లు ఇక్కడ LHS సైడ్ 6 ఉంటే ఇక్కడ 2 ఉన్నాయి, అందువల్ల ఇక్కడ 3 వేస్తాను. అప్పుడు రియాక్టెంట్స్ సైడు అంటే యారో మార్కుకు ముందు, ప్రొడక్ట్స్ సైడు అంటే యారో మార్కుకు తర్వాత. ఏ ఎలిమెంట్ అయినా తీసుకోండి, ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో సరిపోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, అల్యూమినియంలు 2 ఆటమ్స్ ఉన్నాయి, అక్కడ కూడా 2 ఉన్నాయి. ఇక్కడ క్లోరిన్లు 6 ఉన్నాయి, అక్కడ కూడా 6 ఉన్నాయి. ఇక్కడ హైడ్రోజన్లు 6 ఉన్నాయి, ఇక్కడ కూడా హైడ్రోజన్లు 6 ఉన్నాయి. ఇది బ్యాలెన్స్ అయిపోయింది. ఇక్కడ సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ అంటే ఇక్కడ 2 ఉంది కదా, 2 ప్లస్ ఇక్కడ 6 ప్లస్ 2 ప్లస్ 3 ఎంత? అప్పుడు 9, 11, 13 ఉండాలి ఆన్సర్. 13. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్ రిప్రజెంట్స్ కొరోజన్? కొరోజన్ అంటే క్షయం కావటం. రస్టింగ్ ఆఫ్ ఐరన్ అనేది తుప్పు పట్టడం అనేది క్షయం కావటమే. బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం అనేది మెగ్నీషియం ఆక్సిజన్తో కలిసి మండటం, అదేం కొరోజన్ కాదు, ఆక్సిడేషన్. అది ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, అది కూడా కాదు. డెజల్యూషన్ ఆఫ్ సాల్ట్ ఇన్ వాటర్ అంటే సాల్ట్ నీళ్లలో కరగటం, అది కూడా ఏమి కొరోజన్. కొరోజన్ అంటే క్షయం అవటం. మన ఆన్సరు రస్టింగ్ ఆఫ్ ఐరన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ ది రియాక్షన్. దీంట్లో ఏది రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏదైతే ఆక్సిజన్ని తొలగిస్తుందో అదే రెడ్యూసింగ్ ఏజెంట్. ఇప్పుడు Fe2O3 అనేది ప్యూర్ మెటల్ కాదు, అది ఆక్సిజన్తో కలిసి ఉన్నది. అందువల్ల దీనికి CO ను కలిపారు, కార్బన్ మోనాక్సైడ్. ఏం చేస్తుంది? అది ఈ మెటల్ని రెడ్యూస్ చేస్తుంది, అంటే మెటల్ నుంచి ఆక్సిజన్ను తొలగించింది. సో ఇక్కడ మెటల్ నుంచి ఆక్సిజన్ తొలగించింది కార్బన్ మోనాక్సైడే కదా, అదే రెడ్యూసింగ్ ఏజెంట్. అర్థమైందా? రెడ్యూసింగ్ ఏజెంట్ ఎప్పుడు కూడా మెటల్ ఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ను తొలగించి ప్యూర్ మెటల్ వచ్చేట్టు చేస్తుంది. సో ఇక్కడ కార్బన్ మోనాక్సైడే రెడ్యూసింగ్ ఏజెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ రియాక్షన్ షోస్ బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ప్రాసెస్? ఆక్సిడేషను రిడక్షన్ రెండు కూడా ఒకే రియాక్షన్లో ఉంటే దాన్ని రిడాక్స్ రియాక్షన్ అంటారు. మన ఆన్సర్ బి. ది రియాక్షన్ CaO plus H2O will give rise to CaOH twice is classified as. ఇదేంటి అంటే ఇది బాగా వేడి వస్తుంది, ఇది పొడి సున్నం. పొడి CaO అంటే కాల్షియం ఆక్సైడ్ అంటే పొడి సున్నం, దాంట్లో వాటర్ కలిపాము, కలపంగానే CaOH ట్వైస్ వచ్చింది, తడి సున్నము అంటారు దీన్ని. అప్పుడు బాగా వేడి వస్తుంది, అది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. హీట్ రిలీజ్ అయితే ఎగ్జోథర్మిక్. నెక్స్ట్, విచ్ మెటల్ కెన్ డిస్ప్లేస్ హైడ్రోజన్ ఫ్రమ్ యాసిడ్స్ మోస్ట్ ఈజీలీ? అంటే యాసిడ్స్ నుంచి హైడ్రోజన్ను తొందరగా తొలగించేదేది? ఫర్ ఎగ్జాంపుల్ జింక్ ప్లస్ HCl అని ఉందనుకో, ఆ జింక్ ఏం చేస్తుంది తెలుసా? ZnCl2
ప్లస్ H2 అంటే హైడ్రోజన్ తొలగించింది. కాకపోతే బ్యాలెన్స్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఇక్కడ 2HCl అనేస్తాం. అప్పుడు అన్నీ సరిపోయినాయి, బ్యాలెన్స్ అయిపోయింది. ఇక్కడ వీటిల్లో ఏది బాగా హైడ్రోజన్ తొలగిస్తుందంటే ఏదైతే ఎక్కువ రియాక్టివో అదే తొలగిస్తుంది. ఈ బంగారము, కాపర్, ఏజీ అంటే వెండి, అవన్నీ కూడా లెస్ రియాక్టివ్. దేంతో పోలిస్తే? జింక్తో పోలిస్తే. జింకే వాటితో పోలిస్తే హైలీ రియాక్టివ్ మెటల్. కాబట్టి అదే సులభంగా హైడ్రోజన్ను రిమూవ్ చేస్తుంది యాసిడ్స్ నుంచి. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే జింక్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కెమికల్ చేంజ్? వీటిలో బర్నింగ్ ఆఫ్ పేపర్, కాగితం మండితే బూడిదైపోతుంది, కెమికల్ చేంజ్. అది రస్టింగ్ ఆఫ్ ఐరన్, అది క్రమంగా ఐరన్ ఆక్సైడ్ వస్తుంది, అది కూడా కెమికల్ చేంజే. మెల్టింగ్ ఆఫ్ ఐస్, ఇది కెమికల్ చేంజ్ కాదు, ఫిజికల్ చేంజ్. ఇది కాస్త ఐస్ని హీట్ చేస్తే మెల్ట్ అయ్యి వాటర్ అయిపోతాయి, మళ్ళీ వాటర్ని మనం ఫ్రిడ్జ్లో పెడితే అది ఫ్రీజ్ అయ్యి ఐస్ అయిపోతుంది. కాబట్టి ఇది ఫిజికల్ చేంజ్. కుకింగ్ ఫుడ్ కుక్ చేయటం అనేది కూడా కెమికల్ చేంజే, కాబట్టి ఇది కాదు. సో మన ఆన్సర్ ఏంటంటే సి. నెక్స్ట్, ఇన్ ది ఎలక్ట్రోలిసిస్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ని ఒక కంటైనర్లో పోసి ఒకటి పాజిటివ్ ప్లస్, ఇదేమో మైనస్, దీంట్లో కరెంట్ పాస్ చేయిస్తాం మనం. అందుకోసం దీంట్లో కొంచెం యాసిడ్ కూడా కలుపుతాం, H2SO4. అప్పుడు నెమ్మదిగా దీనిపైన ఒక టెస్ట్ ట్యూబ్ బోర్డిస్తే ఇలా ఒక దగ్గరేమో హైడ్రోజను, ఒక దగ్గరేమో ఆక్సిజన్ కలెక్ట్ అవుతాయి. అర్థమవుతుందా? నెగటివ్ టెర్మినల్ దగ్గరేమో హైడ్రోజన్ కలెక్ట్ అవుతుంది, పాజిటివ్ టెర్మినల్ దగ్గరేమో ఆక్సిజన్ కలెక్ట్ అవుతుంది. ఆక్సిజన్ కొంత వాల్యూమ్ కలెక్ట్ అయితే హైడ్రోజన్ డబల్ కలెక్ట్ అవుతుంది. అంటే వాటి వాల్యూమ్స్ ఎంత రేషియో ఉన్నప్పుడు హైడ్రోజన్కి ఆక్సిజన్కి రేషియో 2:1. కాబట్టి ఆన్సర్ బి. హైడ్రోజన్ ఎక్కువ కలెక్ట్ అవుతుంది. వాటర్ ఫార్ములా అయింది H2O కదా, అంటే 2 యాటమ్స్ హైడ్రోజన్ ఉంటే 1 యాటమ్ ఆక్సిజన్ ఉంటుంది, అది దాని అర్థం. నెక్స్ట్, విచ్ కాంపౌండ్ అండర్గోస్ థర్మల్ డీకాంపోజిషన్ ఆన్ హీటింగ్? CaCO3 అనేది హీట్ చేయంగానే ఏమవుతుంది తెలిసిన? CaO ప్లస్ CO2గా విడిపోతుంది. ఇది థర్మల్ డీకాంపోజిషన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ప్రెసిపిటేషన్ రియాక్షన్? వీటిల్లో ఏది ప్రెసిపిటేషన్ రియాక్షన్ అంటే సోడియం క్లోరైడ్ అనేది ఉప్పు నీళ్ళలో కలిగితే అడుగున ఏమి ప్రెసిపిటేషన్ రాదు, అసలు బాగా కరిగిపోతుంది, ట్రూ సొల్యూషన్ అది. మరి ఇక్కడ చూడండి, PbNO3 twice plus Ki పొటాషియం అయోడైడ్ విల్ గివ్స్ రైజ్ టు PbI2 ప్లస్ KNO3. ఈ రియాక్షన్ కనుక మీరు గమనించినట్లయితే లెడ్ అయోడైడ్ అనేది టెస్ట్ ట్యూబ్లో క్రిందకు వచ్చేస్తుంది. దాన్ని అలా క్రిందకు వచ్చేదాన్ని ప్రెసిపిటేట్ అంటారు. అందుకనే యారో మార్క్ కూడా క్రిందకు పెట్టాడు. ఇదే ప్రెసిపిటేషన్ రియాక్షన్. ఓకేనా? మిగతావి రెండు కూడా కాదు. నెక్స్ట్, విచ్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ఆక్సిడేషన్? ఆక్సిడేషన్ అంటే నేను చెప్పాను, ఆక్సిజన్ కలపటం కానీ హైడ్రోజన్ను రిమూవ్ చేయటం కానీ, లేదా ఏదైతే ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుంటుందో అది ఆక్సిడైజ్ అయినట్టు, ఏదైతే ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటుందో అది రెడ్యూస్ అయినట్టు. కాబట్టి మన ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కరెక్ట్లీ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్? వీటిల్లో ఏది బాగా బ్యాలెన్స్ అయిందంటే H2 + O2 విల్ గివ్స్ రైజ్ టు H2O. బ్యాలెన్స్ కాలేదు కదా, LHS సైడ్ ఆక్సిజన్ ఐటమ్స్ 2 ఉంటే RHS సైడ్ ఒకటే ఉంది కదా, బ్యాలెన్స్ కాల. 2H2 + O2 విల్ గివ్స్ రైజ్ టు 2H2O. ఇది బ్యాలెన్స్ అయింది. H2 + O2 విల్ గివ్స్ రైజ్ టు H2O2 అనేది బ్యాలెన్స్ అయినట్టుగా కనిపిస్తున్నా ఇట్లా ఫామ్ కాదు. H2 + O2 విల్ గివ్స్ రైజ్ టు H2O అవుతుంది కానీ H2O2 కాదు. మన ఇష్టం వచ్చి పెట్టుకోకూడదు. సో ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. సో ఈ వీటిలో బ్యాలెన్స్ అయింది ఏంటి అంటే ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ది రియాక్షన్ CuO + H2 విల్ గివ్స్ రైజ్ టు Cu + H2O, విచ్ సబ్స్టాన్స్ ఈజ్ రెడ్యూస్డ్? ఇక్కడ మీరు గనక గమనించినట్టయితే కాపర్ ఆక్సైడ్ అనేది రెడ్యూస్ అయింది. ఎందుకని అంటే తన దగ్గర ఉన్న ఆక్సిజన్ పోగొట్టుకుంది.
చూడు పోయింది. సో ఏది రెడ్యూస్ అయిందంటే ఏదైతే తన దగ్గర ఉన్న ఆక్సిజన్ పోగొట్టుకుంటుందో అది రెడ్యూస్ అయినట్టు. కాపర్ ఆక్సైడ్ అనేది తన దగ్గర ఉన్న ఆక్సిజన్ పోగొట్టుకుంది కాబట్టి సియుఓ రెడ్యూస్ అయిపోయినట్టు. అది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రియాక్షన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది వైట్ వాషింగ్ ఆఫ్ వాల్స్? మనము ఇళ్లకు వైట్ వాష్ చేస్తాం చూడు, అప్పుడు ఏ రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఇది పొడి సున్నం, దాని నీళ్లలో కలిపితే తడి సున్నం అవుతుంది. ఈ తడి సున్నము CaOH ట్వైస్ గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్తో కలిస్తే CaCO3 + H2O వస్తుంది. ఆ CaCO3 అనేది తెల్లగా పాలలాగా గోడకు కలర్ వస్తుంది అప్పుడు. సో ఇక్కడ రెండు రియాక్షన్స్ జరుగుతాయి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, పొడి సున్నం తీసుకొచ్చి బస్తా కట్ చేసి నీళ్లలో కలుపుతాం. కలపంగానే CaOH ట్వైస్ వస్తుంది, అప్పుడు వేడి హీట్ వస్తుంది, ఎగ్జోథర్మిక్ రియాక్షన్ ఇది. అప్పుడు మనం గోడకి సున్నం వేస్తాం. ఆ సున్నం కాస్త అంత తెల్లగా ఉండదు, ఫస్ట్ నువ్వు వేయంగానే ఏం తెల్లగా ఉండదు. అది గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి CaCO3 వస్తుంది, కాల్షియం కార్బోనేట్, అది తెల్లగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ రెండు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే B అండ్ C అని చెప్పాలి. సో మన ఆన్సర్ D అనమాట. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే ఈ లెసన్లో ఒక 20 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాను అనమాట. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కాన్సెప్ట్ చూసి తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రైట్.